హాయ్ అండి, ఈరోజు హోమ్ మేడ్ సోప్ చేయాలనుకున్నాను కదా, దానికోసమని నేను ఈ సోప్ బేస్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికోసమని దీన్ని కట్ చేసుకున్నాం. సోప్ బేస్ తీసుకుని మనం ఎన్ని సోపులు కావాలంటే అంత మోతాదుగా కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకుని ముందుగా అయితే మనం ఈ సోప్ బేస్తో మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. మాయిశ్చరైజింగ్ సోపు లేదంటే లెమన్ సోపు, ఇట్లా మనకు నచ్చినట్టు సి విటమిన్ ఉన్నది, మనకు హెయిర్ రిమూవ్ అయ్యేది, ఇట్లా అన్నీ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు హెయిర్ రిమూవ్ ఇంకా స్కిన్ వైట్నింగ్, స్కిన్ గ్లో వచ్చేలాగా సోప్ చేయబోతున్నాను. చాలా ఈజీ అండి. మనం బయట కొన్న సోప్ కన్నా హెల్దీగా, ఇంకా చాలా రేట్ తక్కువలో, చాలా తక్కువ రేట్లో వస్తుంది. ఒక సోపు రేట్లోనే మనకి 4-5 సోపులు వస్తాయి నెలంతా. ఇప్పుడు మనకు మొటిమలు అయ్యే పిల్లలకి మొటిమలు అవ్వకుండా ఉండేలాగా చేసుకోవచ్చు. మచ్చలు ఉన్న వాళ్ళకు మచ్చలు తగ్గేలాగా, హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా అప్పర్ లిప్ హెయిర్, వాళ్ళ కోసం హెయిర్ రిమూవల్ సోపు అట్లా చేసుకోవచ్చు అన్నట్టు ఈ సోప్ బేస్ ఉంటే. దానికోసమని నేను ఈ సోప్ బేస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చేస్తాను. ఇంతకుముందు నేను ఓల్డ్ వీడియోలో పియర్స్ సోప్ కట్ చేశానండి. దాన్ని కరిగించి, పియర్స్ సోప్ కరిగించి చేశాను. ఓల్డ్ వీడియోస్లో చూసుకోవచ్చు. అందులో హెయిర్ రిమూవల్ చేశాను. ఇప్పుడు కూడా హెయిర్ రిమూవల్ ఇంకా స్కిన్ వైట్ అవ్వడానికి చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తానో. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. చూడండి, ఈ మాత్రం తీసుకుంటే సరిపోద్ది. ఈ సోప్ బేస్లో మనకు 6 వరకు 6 వస్తాయండి సోపులు. లేదంటే మనం పెద్దగా చేసుకోవాలి అనుకుంటే 4 వస్తాయి. మనం టూర్కి వెళ్ళినా కూడా మనిషికి ఒకటి చొప్పున సోపు అప్పుడు అవసరం పడుతుంది కదా. ఇట్లా ఆ విధంగా కూడా చిన్న చిన్న సోపులు చేసుకోవచ్చు. ఇప్పుడు సోప్ చేసిన తర్వాత ఇందులో పోసుకుందాం. దానికోసమని నేను స్టవ్ మీద వాటర్ పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు చిన్న సోప్ మాత్రమే మీకు చేసి చూపించాలనుకుంటున్నాను, ఒక్కటే. అందుకోసమని కొంచెం కట్ చేసుకున్నా. స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి దీన్ని ఇందులో వేసేసుకున్నాం బౌల్లో. మనకి ఎన్ని ఎక్కువ కావాలంటే పెద్ద బౌల్ పెట్టుకొని మొత్తం కూడా వేసి చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఒక్కటే చేస్తున్నాను. నేను చాలా వెరైటీస్ సోప్స్ చేయాలనుకుంటున్నాను. అందుకోసమని నేనైతే మీకు ఒకటి షాంపిల్ కోసం చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో పెట్టేసుకున్నాను కదా, అది కరిగిపోతుంది. చూడండి పెట్టిన వెంటనే వాటర్ కూడా కొంచెం గోరెచ్చగా అయిందంటే చూసారా, కరిగిపోతుంది. ఇది ఇలా కరుగుతున్న టైంలోనే మనం ఏం వేసుకోవాలంటే, చూడండి విటమిన్ ఈ ఆయిల్. ఇది స్కిన్ హెల్త్కు చాలా మంచిదండి. స్కిన్ గ్లో అవ్వడానికి, మచ్చలు అవి పోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఒక టాబ్లెట్ వేసుకుంటున్నా. విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్ ఒకటి వేసుకుంటున్నా. విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసుకున్నా. చూడండి, ఇందులో పచ్చి పసుపు ఇంకా హెయిర్ రిమూవల్ పౌడర్ ఉంది. ఆకు పౌడరు, పిప్పింటి ఆకు అంటారు కదా, ఆ ఆకు పౌడర్, ఇంకా అల్లం, ఇంకా పటిక పౌడర్ అంటారు కదా, అది. ఇప్పుడు దీన్ని ఇందులో వేసి బాగా కలగొట్టుకుందాం. దీనివల్ల హెయిర్ రిమూవ్ అవుతుంది, మొటిమలు తగ్గిపోతాయి, స్కిన్ వైట్ అవుతుంది. దీన్ని ఇందులో వేసి బాగా కలిసేలాగా స్టవ్ మీదనే, మనకు కావాలంటే ఇందులో స్మెల్ కోసం అరోమా ఆయిల్ వేసుకోవచ్చు. చిన్న కర్పూరం ముక్క కూడా వేసుకోవచ్చండి. బాడీ మంచి స్మెల్ రావడం కోసం జవ్వాది పౌడర్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, కొంచెమే 2 చిటికెల మందం వేసుకుంటా. చూసారా, కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత చల్లారాలివి. కొద్దిగా ప్లాస్టిక్ మావులు కదా, కొద్దిసేపు తర్వాత సోప్ అందులో
పోసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న దీన్ని ఇప్పుడు మౌల్లో పోసుకున్నాం. మనకు ఏ షేప్ ఇష్టం ఉంటే అందులో పోసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ షేప్ బాగా నచ్చింది, ఇందులో పోసుకున్నాం. కరెక్ట్గా సరిపోయింది. దీన్ని ఆరిపోయిన తర్వాత తిరిగి చూద్దాం, ఇస్తాను. చూడండి, పోస్తూ ఉంటేనే చూసారా వెంటనే గడ్డ కట్టేసింది. చాలా ఫాస్ట్గా ఆరిపోద్దండి. ఇందులో మనం తడేం తగలనివ్వలేదు. ఇది ఆరిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం సోప్ చేసి పోసుకున్నాం కదా, చల్లారిపోయింది. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఉందో. ఇది వేడి చల్లారితే చాలండి. చూడండి ఎంత ఫాస్ట్గా చక్కగా వచ్చింది. చూసారా, డిజైన్ కూడా సూపర్గా వచ్చింది కదా. మా పిల్లలు దీన్ని చూసి అయితే భలే సంతోషిస్తారు. దీనికి ఎక్కువ టైం కూడా పట్టలేదు, ఎంత ఫాస్ట్గా అయింది చూసారా. ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ రేట్లో మనం ఒక సోపు కొనే రేట్లోనే 4 సోపులు వస్తాయి. చేయగానే సరిపోదు కదా. నార్మల్ సబ్బులు మనం కొనుక్కున్నటువంటి సబ్బులు ఏ విధంగా వాడుతున్నాము, ఏ విధంగా నురుగు వస్తుంది చూడాలి కదా. నీళ్ళు ఎక్కువ వేసుకో, కొద్దిగా వాటర్ ఎక్కువ వేద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని అప్పర్ లిప్ మీద, ఇంకా అండర్ ఆర్మ్స్ మీద, కాళ్ళకు కూడా కొంతమందికి బాగా హెయిర్ ఉంటుంది కదా, కాళ్ళకి ఇక్కడ చేతులకి రాసుకోవచ్చండి. మనకు కావాలంటే ఫేస్ మొత్తం కనుబొమ్మలకు అంటకుండా రాసుకోవచ్చు, చాలా బాగా అవుతుంది. సబ్బు చూసారు కదా, హోమ్ మేడ్ సోపు 10 రూపీస్లోనే వచ్చింది. ఇంకా అంతకన్నా తక్కువే రేటు. మా మనోడు వచ్చాడు, ఇప్పుడు డిజైన్ చూపిస్తా ఏమంటాడో. చూసారు, చూడు డిజైన్ ఎట్లా వచ్చింది, బాగుంది కదా. నువ్వు వాడతావా? ఇది అమ్మాయిల కోసం చేసిన, నీకు మళ్ళీ స్పెషల్గా చేస్తాను. ఎప్పుడు చేస్తాము మనకు? నీకు ఇంకా కొన్ని తెప్పించి కోకోనట్ క్రీమ్ చేస్తాను. కోకోనట్ క్రీమ్ వేసి చక్కగా చేస్తా, ఇంకా తెల్లగా అవుతుంది. ఇప్పుడు ఇంత తెల్లగా ఉన్నావు కదా, ఇంకా తెల్లగా భలే అయి. చూసారు కదండి ఏ విధంగా చేశాను. సోపు నురుగు కూడా నార్మల్గా మనం కొనుక్కొచ్చిన సోప్ లాగానే వచ్చింది. ఇప్పుడు మనం అవన్నీ వేయడం వలన ఈ విధంగా వచ్చింది కలరు. ఏం వేయకుండా కూడా నార్మల్గా ఓన్లీ కోకోనట్ ఆయిల్ వేసి చేస్తే ట్రాన్స్పరెంట్గా వస్తుంది సోపు. మనం కలర్ కావాలంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు. సోప్లో మనం జవ్వాది వేసాం కదా, స్మెల్ కూడా చూసి చెప్తాను. అబ్బా సూపర్ స్మెల్ అండి. మనం దీంతో స్నానం చేసి బయటకు వెళ్తే చాలా చక్కటి స్మెల్ వస్తుంది. చూసారు కదా, మంచి సువాసనతో. ఇంకా చక్కటి సోపు 9 రూపీస్ వరకే పడుతుంది, అంతకన్నా ఎక్కువ. చాలా చిన్న పీస్ కట్ చేసుకున్న ఒక సోప్ వచ్చేసింది. ఇదే గనక మనం మార్కెట్లో తీసుకుంటే 60-70 రూపాయలు ఉంటుంది ఒక్క సబ్బు. చూసారు కదా, మనం పొదుపు చేయాలనుకుంటే ఈ విధంగా సోప్ బేస్ తీసుకుని చక్కటి సోప్ అయితే చేసుకోవాలండి. మీకు ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నలుగురికి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు.